హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రోజు నా రొటీన్ లైఫ్ అని నా రొటీన్గా నేను ఎలా టైంని సెట్ చేసుకుంటాను అని చాలామంది అడుగుతున్నారు. అందుకోసం వీడియో చేస్తున్నా. నైటు 8 లోపలే ఇవి పట్టేస్తా అండి. ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ, బోండా పిండి కానీ కలిపి పెట్టేసుకుంటా. ఇది మా వారి డిన్నరు. ఆయన ఎక్కువ ఇలానే తింటారు హెల్తీగా. ఒక్కొక్క రోజు చాలా రేర్గా నైట్ రైస్ తింటారు, నార్మల్గా అయితే తినరు. పిల్లలకి ఏంటంటే వీళ్ళు పడుకున్న తర్వాత నేను గ్రైండర్ పట్టాను అంటే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అనేసి 8 లోపలే నేను గ్రైండర్ పట్టేస్తాను. ఇలా ఉంటుందన్నమాట. క్లీనింగ్ తర్వాత అయినా చేసుకోవచ్చు, వాళ్ళు పడుకున్న తర్వాత అయినా. క్లీనింగ్కి ఏం సౌండ్ అనిపించదు కదా. అదే మిక్సీ అయినా ఆన్ చేయాలనుకో వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతుంది. నార్మల్గా చెప్పాలి అంటే గ్రైండర్ రిపేర్ ఉంది అనేసి ఇక మిక్సీతోనే అడ్జస్ట్ అవుతున్నాను అనమాట. కాకపోతే గ్రైండర్ కొనడానికేమో 3000 అయింది, రిపేర్కి 2000 అడుగుతున్నారు. ఇక అంత కాస్ట్ అంటే నాకు పెట్టబుద్ధి అయ్యట్లే. ఒక్కొక్క రోజు ఇంతకుముందు కొబ్బరి వేసేదాన్ని. కొబ్బరి వేస్తే ఏమవుతుందంటే కొంచెం లేట్ అయ్యే వరకు ఎండాకాలం చట్నీ ఖరాబ్ అయిపోతుంది, పుల్లగా అవుతుంది. అందుకనేసి కొబ్బరి వేయడం మానేశాను. ఇక్కడ ఇడ్లీ పిండి, దోశ పిండి, బోండా పిండి. బోండా అంటే నేను రెగ్యులర్గా చేస్తానని చెప్పను, నా వీలుని బట్టి నాకు ఎక్కువ శ్రమ అనిపిస్తే చెయ్యను. పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నా. వీళ్ళకి ఏం తింటా అంటే అదే పెడతా. ఒక్కొక్క రోజు చపాతీ అడుగుతారు, ఒక్కొక్క రోజు రైస్ అడుగుతారు. ఒకరికేమో బెండకాయ కర్రీ, ఒకరికేమో క్యాబేజీ. నిజంగా అండి నేను ఎక్కువ వాళ్ళని అడిగే చేస్తాను. కాకపోతే నా పని ఉంది కదా అని చెప్పేసి వాళ్ళని నిర్లక్ష్యం చేయను. ఇదైతే నిజం. వాళ్ళకి ఏం కావాలో అది చూసుకున్న తర్వాతే నా పని ఉంటుంది. ఇక్కడేమో మార్నింగ్ లేయంగానే అన్నీ మంచిగా పొంగి ఉంటాయి అన్నమాట. పొద్దున్నే పులుస్తాయి మంచిగా. ఇడ్లీ పిండి కానీ, బోండా పిండి కానీ, దోశ పిండి కానీ మనకి తయారైపోతాయి. లేయంగానే నేనేం చేస్తా, ఇడ్లీ పెట్టేస్తాను. ఒక స్టవ్ మీద ఇడ్లీ పెట్టి ఒక స్టవ్ మీద బోండాకి రెడీ చేసుకుంటా. లేయంగానే ఇది పెట్టేసామనుకో మనకి 2 స్టవ్లు కలిసి వస్తుంది అనమాట. టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా ఒక స్టవ్ మీద ఒకటి అవుతుంది, ఇంకో స్టవ్ మీద ఇంకొకటి అవుతుంది. ఇప్పుడు ఇడ్లీ దించిన తర్వాత టైం ఉంటుంది కదా, అప్పుడు నేనేం చేస్తాను, ఒకవేళ మిర్చి వేపకుంటే వేపు పెట్టుకుంటాను, పల్లి కానీ మిర్చి కానీ. లేదు అవి నైట్ టైం ఉండి నేను వేపు పెట్టుకున్నాను అంటే ఇంకొకటి ఏమైనా చేస్తాను అనమాట. రైస్ పెట్టడం కానీ. మళ్ళీ ఏంటంటే వీళ్ళకి బాక్సులు కూడా ప్యాక్ చేయాలి. ఒక్కొక్క రోజు నైటే పల్లీలు వేపడం, మిర్చీలు తొడిమెలు తీసి కడిగి పెట్టి వేపు పెట్టుకుంటా. ఒక్కొక్క రోజు అయితే టైం ఉండనప్పుడు నేను మధ్యాహ్నం పడుకున్నాను అంటే నైటు పల్లీలు మిర్చి అన్నీ రెడీ చేసి పడుకుంటాను. లేదు మధ్యాహ్నం పడుకోకుండా ఉంటే కొంచెం నిద్ర ఎక్కువ అనిపిస్తుంది, అందుకనేసి ఎర్లీగా పడుకుంటాను అనమాట. ఎర్లీ మార్నింగ్ చూసుకోవచ్చులే మిర్చీలు వేపడం లేకపోతే పల్లీలు వేపడం అని పడుకుంటాను. ఇక్కడైతే చాలామంది అడుగుతున్నారు ఇడ్లీ పిండి కూడా వీడియో చేస్తా అండి. ఉత్తపం పెట్టేసిన, అలాగే దోశ, ఇంకా చట్నీ, రెడ్ చట్నీ అన్ని వీడియోస్ పెట్టిన. ఇడ్లీ ఒకటి పెండింగ్ ఉండిపోయింది, అది కూడా పోస్ట్ చేస్తాను. కాకపోతే చాలామంది ఏమడుగుతున్నారు, అందరూ సీక్రెట్లు చెప్పరు, మీరు చెప్తున్నారు అని అడుగుతున్నారు. దాంట్లో ఏముందండి, ఎవరైనా బాగుంటే చాలు. అందరిలాగా నేను మాట్లాడలేను. ఎందుకు అంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కాదు. అందరం బాగుందాము, అది నా వాయిస్ నా మాట అనమాట. ఇది చూసారా, పల్లీలు పుట్నాలు. ఇక నైటు వీలైతే అంట్లన్నీ కడిగి పెట్టుకుంటా. నేను ఉన్నది మాట ఉన్నట్టు చెప్తున్నా. ఇక దీనికి ఎవరు తప్పులు పట్టకండి. చాలామంది అడుగుతున్నారు మీకు ఎట్లా టైం అనేది సరిపోతుంది, ఇటు పిల్లలు, ఇటు హౌస్ చూసుకోవడం, మళ్ళీ అటు బయట మీరే సేల్ చేస్తారు, కుకింగ్ మీరే చేసుకుంటారు అని అడిగారు, చాలామంది అడిగారు. అందుకోసం నేను మాట్లాడుతున్నాను. ఇక్కడైతే మార్నింగ్ లేవగానే వాళ్ళ పిల్లలైతే స్నానాలకి రెడీ అయిపోతారు. వాళ్ళ ర్యాక్లో వాళ్ళ బట్టలు పెట్టేస్తా అండి. యూనిఫామ్ కానీ, టై కానీ వాళ్ళవి తీసుకొని బ్రష్ చేసి స్నానానికి అయితే రెడీ అయిపోతారు. ఇల్లు మొత్తం అంత నీట్గా అవి ఊడవను కానీ అటు చిప్పుడు ఉరికట్ట ఊడ్చేస్తాను. ఇక్కడ చూసినారా, కింద చాపేసి పడుకుంటాము. కాకపోతే బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి కింద పడుకుంటాం. మీలో ఎవరికైనా ఈ టిప్పు మంచిగా అనిపిస్తే యూజ్ అవుతుంది. ఎందుకంటే కింద నేల మీద పడుకుంటే బ్యాక్ పెయిన్ అనేది రాదండి. నేను ఇంత వర్క్ చేసినా ఇట్లున్నా తెలుసా. చిన్నప్పుడు మా అమ్మ మంచిగా రాగి సంగటి పెట్టేది, నిజమండి. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నా, ఇంకా లాస్ట్ అయిపోవచ్చినాయి. పిల్లల్ని అయితే వాళ్ళు రెడీ అవ్వమంటే వాళ్ళు రెడీ అయిపోతున్నారు. వీళ్ళకి బాక్సులు అయితే పెట్టేసిన. ఇంకా లాస్ట్ ఇడ్లీ పిండి వాయ ఉంది. ఇక్కడ ఏమేమి రెడీ అయిపోయినాయి, దోశ రెడీ అయిపోయింది. ఇంకా ఇట్లా ఒకవేళ వీళ్ళకి హాఫ్ డేనే స్కూల్ ఉంటే కన్నా మార్నింగ్ రైస్ అయితే చెయ్యను. లేదు వీళ్ళకి స్కూల్ కన్నా ఉంటే రైస్ కూడా చేసేస్తాను. ఎందుకంటే స్కూల్ ఉంది అనుకో వీళ్ళకి రైస్ పెట్టాలి ఆఫ్టర్నూన్కి. స్కూల్ లేదు అంటే పెట్టిన అవసరం లేదు, హాఫ్ డేకే వచ్చేస్తారు. హాఫ్ డేకి వచ్చేది చిన్నోడే ఎక్కువ. శుక్రవారం రోజు హాఫ్ డేకే పంపించేస్తారు అనమాట స్కూల్లో. ఇక్కడైతే రైస్ రెడీ చేసిన. ఇక రైస్కి మామూలుగా అయితే మార్నింగ్ ఏం కర్రీస్ అంతగా చెయ్యను. ఒక్కొక్క రోజు లెమన్ రైస్, ఒక్కొక్క రోజు క్యారెట్ రైస్, ఒక్కొక్క రోజు అది బీట్రూట్ రైస్, ఇలా చేస్తా అనమాట. ఇక్కడైతే ఇలా 1 by 1 చేసుకుంటా ఉంటే ఎవరమైనా చేయగలమండి. మీరు ఎక్కువ ఆలోచించకండి. మొదలు పెట్టాలి అని ఉంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్లో మొదలు పెట్టేసేయండి. ఎందుకంటే అందరం బాగుండాలి, ఓకేనా. ఒకవేళ మాకు ఎలా టైం సెట్ అవ్వదేమో అనుకుంటే ఒక వారం రోజులు చేసినామో అంటే ఈ టైంకి ఈ పని చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అని మీ మైండ్లో మీకే అనిపిస్తుంది. నేను చెప్పడం కాదు కానీ మీకు మైండ్లో మీకే అనిపిస్తుంది.
ఇలా ఇది ఒక్కరోజు వీడియో కాదండి, ఒక్కొక్క రోజుది. వీళ్ళిద్దరు అయితే రెడీ అయిపోయినరు. ఇంక నేను కూడా రెడీ అయిపోయి నా బ్యాగ్ నేను ప్యాక్ చేసుకున్నా, వీళ్ళ బ్యాగ్ వీళ్ళు ప్యాక్ చేసుకుంటారు. ఒక్కొక్కరు హాలిడే అనుకోదు చూడు, గేట్ దగ్గర ఉన్నాడు మా వాడు. నేనైతే బయలుదేరుతున్నా. ఇలా అంటే నేను ఇంతకుముందు చెప్పా కదా, ఒక స్టవ్ మీద బోండా రెడీ చేస్తాను, లేవంగానే ఒక స్టవ్ మీద ఇడ్లీ రెడీ చేస్తా. వీళ్ళు లేసే టైంకి దోశ ఊతప్పం కూడా అయిపోతాయి. ఫస్ట్ ఇది అయిపోయినాయి అంటే ఇవి పక్కకు పెట్టేసుకుంటాను. ఇడ్లీ వాయ కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఇడ్లీ ఆపంగానే తీసేయలేము. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇడ్లీ రెడీ అవ్వగానే తీయలేము. కొంచెం ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాతే తీస్తేనే మంచిగా వస్తుంది. ఇక్కడ దోశ వేస్తున్నా. ఒక్కొక్క రోజు టైం ఉంది అంటే మా వారికి ఏమడిగితే అది చేస్తా, లేదు అంటే వీటిల్లో ఇడ్లీ ఏదో ఒకటి పెట్టేస్తాను. టైం ఉంటే ఇంకా ఆయనకి పెసరెట్ కానీ లేదా ఆయన ఏమడిగితే అవి అయితే చేయగలను, లేకంటే చాలా రేర్లే ఇడ్లీయే తింటారు. ఇక్కడ 1 by 1 చేసుకుంటా ఉంటే ఒకటి ఏం చేస్తా అంటే బోండా చేయడం అయిపోయిన తర్వాత ఒక ప్యాన్లో ఏం చేస్తా, ఏమంటారు వడలు తీస్తా, అదే బోండా వేసే ప్యాన్లోనే ఒకవైపు ఊతప్పం ఈ దోశ ప్యాన్ మీద కాల్చి రెండో వైపుకి అటువైపు టర్న్ చేస్తాను అనమాట. కాకపోతే టైం కలిసి వస్తుంది మనకి, 2 పనులు అయిపోతాయి. అలా 1 by 1 చేసుకుంటే ఈజీ అవుతుంది. ఈజీ ఏమి ఉండదులేండి, కొంచెం కష్టమే ఉంటుంది. కాకపోతే బయటికి వెళ్ళి జాబ్ అంటే అదేమన్నా ఈజీ ఉండదు. వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది, లేదని కాదు. ఎందుకు అంటే చాలామందికి సమాధానం చెప్పాలి, ఇంకా లేట్ అయితే ఇంకా పిల్లలతోటి, లేకపోతే కొన్ని ఎవరి ఏమంటారు, ఏ చెట్టుకు తగ్గగాలి ఆ చెట్టుకు ఉంటుంది, అదైతే వాస్తవం. ఇక్కడైతే ఇంకా బ్యాగ్లో అన్నీ ప్యాక్ చేశాను. ఇంకా మా బ్యాగులు చూడండి ఎట్లున్నాయో, 2 పిల్లల బ్యాగులు, నా బ్యాగ్. ముందు వాటర్ క్యాన్ అయితే నేను నైటే పెట్టేస్తాను. ఈరోజు ఏమైంది, వెళ్ళంగానే ఒక్కొక్క రోజు ఇంకా అంబ్రిల్లా పెట్టలేదు, వేరే అన్న వాళ్ళు వచ్చినారు. ఇంకా వచ్చిన వాళ్ళని మనకి అప్పుడు వండేది అక్కడేం కాదు కదా, ఆల్రెడీ వండి ఉన్న ఫుడ్డే కాబట్టి వెళ్ళంగానే ప్లేట్లో పెట్టి ఇచ్చేసేయచ్చు అనమాట. పెట్టిన కొంచెం సేపటికే ఇంకా ఒక్కొక్క టైం అండి చెప్పలేము, ఒక్కొక్క రోజు తొందరగా అయిపోవచ్చు, ఒక్కొక్క రోజు లేట్ అవ్వచ్చు, కానీ ఏదైనా అవుతుంది అవ్వడం మాత్రం. కాకపోతే మీలో ఎవరైనా పెట్టాలి అనుకుంటే ఒక 20 days అయితే కంటిన్యూ పెట్టండి. అయితే మాట్లాడే మన మాట తీరు కూడా బాగుండాలి. ఎవరిని కోపంగా కానీ లేకపోతే విసిగించుకున్నట్టు మాట్లాడకండి. మన ప్రాబ్లమ్స్ మనకున్నా సరే మనం ఎదుటి వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, ఒక నలుగురితో మాట్లాడేలాగా నలుగురిని కలుపుకునేలాగా మాట్లాడాలి. అట్లా మాట్లాడితేనే బిజినెస్లో సక్సెస్ అవ్వగలము. ఇట్లా చెప్తున్నాను ఏమనుకోకండి, నాకు అంతగా మాట్లాడడం రాదు. అయితే ఇక్కడ రాగానే ఏం చేస్తా, అంట్లన్నీ పక్కకు పెట్టేసి ఇక్కడ కుక్కర్లో రైస్ అయితే పెట్టేసిన. రైస్ అయింది, అంత రైస్ అయ్యే లోపల నేను ఇక్కడ క్యాబేజీ అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇది రాగానే పిల్లలకి హాలిడే ఉంటే ఇంకా వెళ్ళేటప్పుడు అన్నం ఏం చేయలేదు, రాగానే వంటకైతే మొదలు పెట్టేసిన. ఎందుకంటే ఇప్పుడు చేసినా ఇంకా మా వారు బయటికి వెళ్ళలేదు, తీసుకురారు పిల్లల్ని. ఇంకా ముగ్గురికి హాలిడే ఉంది కాబట్టి ఇక నేను వంట చేసేసి తిని పడుకోవచ్చు. లేదు ఒక్కొక్కవేళ స్కూల్ ఉందనుకోండి, మా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యి ఇంటి దగ్గర ఉంటే ఆయన గొప్ప చెప్పేసి నేను పడుకొని నిద్రపోతాను. 12ంటికి ఇలా 1 గంటకి అట్లా పడుకున్నా అంటే 3-4 వరకు అయితే నిద్రపోతాను. లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మా వారు లేరు, ఆఫీస్కి వెళ్ళారు అంటే కనుక నేను 1 గంట నుంచి ఏదో ఒక వర్క్ చేసుకుంటూ 3ంటికి వెళ్ళి పిల్లల్ని తెచ్చుకుంటాను. ఒక ఆయనేమో 3ంటికి, ఒక ఆయన 3:30కి. అలా అని నాకేం పనేం తక్కువ ఉండదు. ఇక్కడ చూసినారా, ఇవి మడత పెట్టే బట్టలు, ఇంకా ఉతికే బట్టలు కూడా ఉన్నాయి. మా పిల్లలకి ఈవినింగ్ చపాతీ చేసా, మధ్యాహ్నంది క్యాబేజీ ఉన్నది, అది వద్దు తినము అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా నేను తినడం కూడా ఎక్కువే తింటానండి, ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. తినడం కూడా చాలానే తింటాను. ఇక్కడ చపాతీ అండ్ రైస్ క్యాబేజీ పెట్టుకొని తినేసాను అనమాట. ఇక ఒక్కొక్క రోజు అయితే దోశ బ్యాటర్ చాలామంది అడిగారు, అందుకోసం ఆ వీడియో తీశాను. ఇక్కడ పల్లీలు మనకి టైం అవుతుంది లేదా హడావిడిలో కావాలి అంటే అట్లా టేస్ట్ రావండి. లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బాగుండేలా చూసుకోవాలి. అలా మన దగ్గర ఒకసారి తింటే మళ్ళీ తినేలాగా ప్లాన్ చేసుకోవాలి. బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మాట్లాడుకొని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఇంటికి పార్సల్ కానీ అట్లా తీసుకెళ్తారండి. ఇక్కడైతే ఇడ్లీ వీడియో చాలామంది అడుగుతున్నారు, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అదొకటే పెండింగ్ ఉంది, మిగతావన్నీ పెట్టేసిన అనమాట. ఇక్కడైతే ఇడ్లీ చూసారా, కాకపోతే వేడిగా ఉన్నప్పుడు పెట్టలేదండి ఇడ్లీ. కామెంట్ పెట్టకండి, ప్లాస్టిక్ వాడకని. ఓకే, ట్రై చేస్తున్నా అవి కొనడానికి, ఓకేనా. అయితే ఇక్కడ చట్నీ, ఇక్కడేమో ఇడ్లీ చట్నీ, రెడ్ చట్నీ, ఇంకా దోశ ఊతప్ప. ఒక్కొక్క రోజు వీడియో కాదు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా చట్నీ, ఇడ్లీ అయితే సర్వ్ చేస్తున్నా. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుందండి. రోజు తొందరగా అయిపోతుందని చెప్పలేను. నేను వీడియో తీస్తుంటే మా బాబు ఏమో దాపెట్టుకుంటున్నాడు బ్యాగ్లో. హాలిడే అని చెప్పేసి ఒకరోజు వచ్చారు, అందుకోసం అది ఆ వీడియో. ఇంకా ఇంటికి రాగానే ఏమైనా పని ఉంటే చేసేసుకోవడం, లేదంటే పడుకొని రెస్ట్ తీసుకుంటాను. అట్లా రెస్ట్ లేదు అంటే మార్నింగ్ 4కి 3:30కి లేలేం కదా, అందుకనే చెప్తున్నా. ఇలా రెస్ట్ తీసుకొని ఏమైనా పని ఉంటే చేయడం, లేదంటే మనకి టైంని సెట్ అయ్యే ప్రకారం
మనం చూసుకోవాలన్నమాట. ఎవరో ఏమో అనుకున్నారని అయితే మనం ఫీల్ అవ్వద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.